సాయిదులు సార్ ముందంజలో ఉండరు సారే ఈరోజు మన సూర్యాపేటలో నిర్వహిస్తున్నటువంటి నారాయణ ప్రీమియర్ లీగ్ ఉత్సవాలకి అంటే నారాయణ ఓన్లీ చదువులో కాదు క్రీడలకైనా మేము నెంబర్ 1 అంటున్నారు. మనతో మాట్లాడడానికి కళాశాల ఏజీఎం సార్ రమేష్ రెడ్డి సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి సార్ ఈ క్రీడా ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మీకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎట్లా ఉన్నాయి ఒకసారి చెప్పండి. ఈ స్థానిక ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఉమ్మడి నల్గొండ జిల్లా పాఠశాలలు 8 పాఠశాలలు ఈ క్రీడా ఉత్సవాల్లో పాల్గొంటున్నాయి. మొదలు పాఠశాల స్థాయిలో ఎవరికి వారు ఎన్పిఎల్ అంటే నారాయణ ప్రీమియర్ లీగ్ నిర్వహించుకొని అందులో నైపుణ్యత చూపించిన పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జోనల్ లెవెల్ గేమ్స్కు తీసుకొని వచ్చినారు. ఈ గేమ్స్లో భాగంగా కబడ్డీ, ఖో, చెస్, క్యారమ్స్, రన్నింగ్, రిలే రన్నింగ్ ఈ అన్ని క్రీడలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలలో నైపుణ్యత కల్పించిన పిల్లల్ని మిమ్మల్ని రాష్ట్ర స్థాయిలో అంటే నారాయణ విద్యా సంస్థలు జాతీయ స్థాయిలో ఇండియా మొత్తం విస్తరించున్నాయి. ఇప్పుడు మనకి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సెలెక్ట్ అయిన విద్యార్థుల్ని మన తెలంగాణ రాష్ట్ర స్థాయికి పంపుతాము. దానికోసం ఇక్కడ పెద్ద ఎత్తున ఇంత ఆర్భాటాలతోటి ఈ స్టేడియం తీసుకొని పిల్లలు అందరూ చురుకుగా పాల్గొంటున్నారు. అన్ని పాఠశాలలు నేనా నువ్వా అన్నట్టుగా ఇక్కడ అన్ని పోటీలలో తలబడుతూ విజయం అనేది ఎవరినో ఒక్కరినే వరిస్తుంది కాబట్టి అన్ని పాఠశాలలు ఏదో ఒక గేమ్లో 1, 2, 3 స్థానాలలో ఉంటున్నాయి. మొత్తం 8 పాఠశాలలు పాల్గొంటున్నాయి. జనరల్గా అందరికీ ఉన్న ఒపీనియన్ ఏంటంటే నారాయణ విద్యా సంస్థలు అనగానే ఐఐటి, జేఈఈ, మెడికల్ ఈ పోటీ పరీక్షల్లోనే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడూ పిల్లల్ని చదువు కోసమే రుద్దుతుంటారు. స్ట్రెస్ అనే ఒక పదాన్ని మనకు మిగతా వాళ్ళు పోటీ ప్రపంచంలో మనకు పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు కూడా మాట్లాడడం సహజంగా జరుగుతుంది. ఏ స్థాయిలో ఎక్కడ కూడా ఏ పాఠశాలలో కూడా మీ అందరు చూసి ఉంటారు. ఈ లెవెల్లో పాఠశాలలో క్రీడలు నిర్వహించడం అనేది అసాధ్యం. అది నారాయణలోనే సాధ్యమైంది. ఇదేదో మనం కేవలం ఏదో చూయిస్తానికి కాదు. ఈ క్రీడలు అనేవి మా కరిక్యులంలో భాగం, మా షెడ్యూల్లో భాగం. నారాయణ నిర్వహిస్తున్న మాకు పంపుతున్న మైక్రో షెడ్యూల్స్ వీటిలో క్రీడల్ని ఒక భాగంగా నిర్వహించి పీఈటీ లేకుండా ఏ పాఠశాల ఉండదు. ఇంకా ఎక్కువ విద్యార్థులు ఉన్న చోట 2-3 పీఈటీలను కూడా మేము కేటాయిస్తారు మా పాఠశాల యాజమాన్యం. సో మాకు ఇంత మంచిగా మాకు ఏర్పాటు చేసిన మా నారాయణ పాఠశాల ఏజీఎం గారికి, జిఎం గోపాల్ రెడ్డి గారికి, మాకు ముందు నేను నడిపిస్తున్న డీజీఎం వెంకటరమణారెడ్డి గారి, నా సహచరుడు నల్గొండ ఏజీఎం శ్రీనివాసరెడ్డి గారికి, మా 8 పాఠశాలల ప్రిన్సిపల్లకు, ఏఓలకు, పీఈటీలకు, బోధనేతర సిబ్బందికి, అందరికంటే ముఖ్యంగా ఎంతో ఉదయం నుంచి ఎంతో చురుకుగా ఈ ఆటలలో పాల్గొంటూ విజయాన్ని వరిస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్న మా విద్యార్థులకు, ఈ పాత్రికేయ మిత్రులకు, మాకు సహకరించిన ఈ గ్రౌండ్ యొక్క యాజమాన్యానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా పాఠశాల పిల్లలు ఇంకా మున్ముందు రావాలని, మా జోన్లో ఎవరైతే ఇవాళ సెలెక్ట్ అవుతారో వాళ్ళు తప్పక రాష్ట్ర స్థాయికి పోయి అక్కడ విజయంలో పాల్గొనాలని పోయినసారి కూడా మాకు కొన్ని ఆటల్లో వచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పేరును నిలబెట్టాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూస్తూనే ఉన్నాను కండి. ఇప్పుడు మళ్ళీ ఓన్లీ నారాయణ అంటే ఓన్లీ చదువులే కాదు క్రీడల్లోకైనా మేమే నెంబర్ 1 అంటున్నారు. ఈ పిల్లలకి ఇదే విధంగా ఇంకా మరెన్నో అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ చూస్తున్నాను. మరణ ఏటీవీ. థ్యాంక్ యూ.